ఓ బానుడా, ఏమిటి బగబగలు? ఇక శాంతించవా? మమ్ము కరుణించవా? ఓహ్, తెలంగాణలో పాపాల పాలన ఉందని నీకు అర్థమైందా? నీ ఆవేదనను అగ్ని రూపంలో కురిపిస్తున్నావా? ఎడతెగని నిప్పుల వానకు అసలు కారణం అదేనా? నువ్వెంత ప్రళయ గర్జన చేసినా పట్టించుకోని మొద్దు నిద్ర పాలకులు ఉన్నారిక్కడ. మండే ఎండలను సైతం లెక్క చేయని బండ హృదయాల ఏలికలు వీళ్ళు. ఎండలు ఎంత ముదురుతున్నా రక్షణ చర్యలు చేపట్టని నిర్లక్ష్య ప్రభుత్వం ఇది. ఎటొచ్చి నీ రుద్రతాండవానికి మాడిపోతున్నవి మానవ మాతృలే దేవా. కావాలంటే అగ్నిహోత్రం జరిపిస్తాం. చల్లబడు స్వామి, మేనిల నాది, ఎవరాపగలరు అంటావా? బిడ్డను తల్లి మందలించినట్టు కాస్త కన్నెర చేయి. అంతేగాని చింతనిప్పులు కురిపించకు సూర్య మహాశయ. ఇక రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అరవింద్ అందిస్తారు. అరవింద్, రాష్ట్రంలో అయితే ఎండలు దంచి కొడుతున్నాయి. హీట్ వేవ్ కి సంబంధించి అప్డేట్ ఏంటి? ఏదైతే చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే కనిష్ట స్థాయి ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతున్నాయంటూ కూడా వాతావరణ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఇప్పటికే దాదాపు 42 నుంచి కూడా 45 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతున్నాయన్నట్టు కూడా ప్రధానంగా తెలుస్తుంది. ఏదైతే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చూసుకుంటే దాదాపు 42 నుంచి కూడా 43, 44, 45 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు కూడా క్రమంగా పెరుగుతూ నమోదవుతున్నాయి. ప్రధానంగా చూసుకుంటే ఇటు ఈశాన్య తెలంగాణలో భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాద్, ములుగు, ఈ హన్మకొండ, భువనగిరి జిల్లాలో మాత్రం దాదాపు 42 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలు కూడా నమోదైనాయి. ఏదైతే ములుగులో చూసుకుంటే అత్యధికంగా 43.6 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలు కూడా ప్రస్తుతానికి నమోదైనట్టు కూడా వాతావరణ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. అటు దక్షిణ తెలంగాణలో మాత్రం కొన్ని ప్రాంతాలు అంటే మహబూబ్ నగర్, నారాయణపేట, జోగులాంబ గద్వాల, అటు నల్గొండ, సూర్యాపేట ఈ ప్రాంతాల్లో మాత్రం దాదాపుగా 41 నుంచి కూడా 43 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతున్నాయంటూ కూడా వాతావరణ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. అటు సెంట్రల్ జోన్ ఉన్న హైదరాబాద్ చూసుకుంటే మాత్రం నగర ప్రాంతాల్లో కూడా దాదాపు 42 నుంచి కూడా 44 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతున్నాయి. రోజు రోజుకి గరిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు కూడా క్రమంగా నమోదవుతున్నాయంటూ కూడా వాతావరణ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఏదేమైనప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రంలో మాత్రం అటు కొన్ని రోజులు వాతావరణం మార్పులు ఉండే అవకాశాలు ఉన్నాయి. మే 3 తర్వాత కూడా పలు ప్రాంతాల్లో కూడా తేలికపాటి వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో ఉరుముల మెరుపులతో కూడిన వర్షాలు కూడా ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయంటూ కూడా వాతావరణ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. మే 3 నుంచి చూసుకుంటే మే 6 వరకు కూడా పలు ప్రాంతాల్లో కూడా ఉరుములతో మెరుపులతో కూడిన వర్షం పడుతుంది. ఎక్కువగా అటు ఉత్తర తెలంగాణ, ఇటు పశ్చిమ తెలంగాణ కూడా ఆ ద్రోణి ప్రభావంతో ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయంటూ కూడా ఇప్పటికే అధికారులు తెలియజేశారు. ఏదేమైనప్పుడు కూడా తెలంగాణలో కూడా భిన్న వాతావరణాలు చోటు చేసుకునే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఒకవైపు విపరీతమైన ఎండ, ఒకవైపు మరొక విధంగా వేడి వాతావరణం కొనసాగుతుంది అంటూ కూడా ఇప్పటికే వాతావరణ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. మధ్యాహ్నం సమయంలో కూడా ఎవరు కూడా బయటకు రావద్దంటూ కూడా ఇప్పటికే అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఎక్కువ హీట్ వేవ్ కొనసాగుతుంది. వడదెబ్బ బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అటు వృద్ధులు, పిల్లలు, వ్యాపారులు, వీధి వ్యాపారులు, మరి అటు దినసరి కూలీలు, భవన కార్మికులు వీళ్ళందరూ కూడా
చర్యలు తీసుకొని ఎక్కువ ఎండ బారిన పడకుండా ఉండడానికి చూసుకోవాలంటూ కూడా ఇప్పటికే వాతావరణ అధికారులు తెలిపారు. ఏదేమైనప్పుడు కూడా తెలంగాణలో మాత్రం భిన్న వాతావరణాలు చోటు చేసుకునే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయంటూ కూడా ప్రధానంగా తెలుస్తుంది. సింధూరా. అరవింద్, అంటే మైనింగ్ ఏరియాల్లో ఇంకా ఎక్కువ హీట్ ఉండే ఛాన్స్ ఉంటుంది. మరోపక్క చూసుకున్నట్లయితే రైతులు కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నారు కొన్ని రోజులుగా. మరి వాళ్ళకి కొనుగోళ్లలో వేగవంతం చేయడం కానీ, అధికారులు ఇనిషియేట్ తీసుకోవడం కానీ, లేదంటే చలివేంద్రాలు ఏర్పాటు చేయడము, వాటర్ సప్లై చేయడం కానీ ఇలాంటివి ఏమన్నా చేస్తున్నారా? ప్రధానంగా ఇప్పటి వరకు ఎండాకాలం స్టార్ట్ అయ్యి మార్చి నుండి చూసుకుంటే మే వరకు కూడా ఒక్క దగ్గర కూడా ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేయాల్సిన చలివేంద్రాలు కూడా ఎక్కడ ఏర్పాటు కూడా చేయలేదు. ప్రధానంగా చూసుకుంటే అటు కోల్ మైన్ ఏరియా అంటే సింగరేణి ఏరియాలో అంటే అది భద్రాద్రి కొత్తగూడెం, పాల్వంచ, ఖమ్మం, ఇటు వచ్చేసరికి ఆదిలాబాద్, జగిత్యాల, నిర్మల్, రామగుండం, కరీంనగర్ ఈ ప్రాంతాలు కూడా ఎక్కువ కోల్ మైన్ ఏరియా ఉండే పరిస్థితి కనిపిస్తుంది. అటు మంచిర్యాల కూడా ఈ ప్రాంతాల్లో కూడా ఇప్పటికే హీట్ వేవ్ దాదాపు 42 డిగ్రీ సెల్సియస్ కూడా ఇక్కడ హీట్ వేవ్ కొనసాగుతుంది. ఇక్కడ కూడా ప్రభుత్వం తరఫున కూడా అధికారులు చర్యలు తీసుకోవాలంటూ కూడా హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఎక్కువ శాతం కూడా బాగా విపరీతమైన హీట్ వేవ్ కొనసాగే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో కూడా మరింత హీట్ వేవ్ కొనసాగుతుంది అంటూ కూడా ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. రైట్, థ్యాంక్ యూ అరవింద్.